హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీలో చాలామంది రెగ్యులర్గా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హిందువులకి ఏం మురిగింది, హిందువులకి ఏం చేశారు, హిందువులకి చేయాల్సిన వాటి గురించి ఏం గ్యారంటీ ఇస్తారు అని చెప్పేసి. కానీ ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న అనేక లౌకిక పార్టీల మేనిఫెస్టోల్ని చూసి ముస్లిం డిక్లరేషన్లు, క్రైస్తవ డిక్లరేషన్లు, లేదా మైనారిటీ డిక్లరేషన్లు, లేదా కులపరమైన డిక్లరేషన్లు అంటూ కళ్ళు మూసుకుపోయి ఆ కులాల కాడ, మతాల కాడ, ప్రాంతాల కాడ ఆగిపోతున్న మన బతుకులకి ఆయన ఏం చేశారో అర్థం కాకపోవచ్చు. అఫ్కోర్స్ మనకి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, నరేంద్ర మోడీ గారిని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ మీకు చూపించకపోవచ్చు. కానీ మోదీకి గ్యారంటీ అనే సంకల్ప పత్రంలో నరేంద్ర మోదీ గారు వివరించిన ఈ విరసత్ భీ వికాస్ భీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని తీరాలి. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎవ్వరూ కూడా భారతదేశపు చారిత్రక వారసత్వ సంపదని గౌరవిస్తూ దాన్ని అభివృద్ధి పరుస్తూ రక్షిస్తూ మేము ముందుకెళ్తాము అంటూ ఏ ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇవ్వాల. కానీ వీరు ఇచ్చారు. ఆయన ఏమి ఇచ్చారో ఒక్కసారి చూసిన తర్వాత మనం మిగతా మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, డెవలపింగ్ అవర్ రిలీజియస్ అండ్ కల్చరల్ సైట్స్. ఈ రిలీజియస్ అండ్ కల్చరల్ సైట్స్ని అభివృద్ధి పరచడంలో భాగంగా ఏం చేశారో కూడా వాళ్ళు చెప్తున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ డెవలప్మెంట్ గురించి మీలో చాలామందికి తెలుసు. ఎప్పుడు ఇరుకు సందులతో కాశీలో కనీసం వ్యక్తులు నడవటానికి తప్ప వాహనాలు నడవటానికి కూడా ఫ్రీగా ఉండని పరిస్థితులను తీసుకొచ్చి వాటిని రోడ్ వైడనింగ్ చేపించి, రోడ్స్ ఎక్స్టెన్షన్ చేపించేసి దేవాలయం చుట్టుపక్కల ఉండే దారులన్నింటినీ కూడా అత్యద్భుతంగా అభివృద్ధి చేశారు. చాలామంది అనొచ్చు, దీనిలో ఏం అభివృద్ధి ఉంది అని చెప్పేసి. ఎస్, ఒక దేశ భవిష్యత్తుకి మూలం ఏంటంటే తన చరిత్రని గుర్తుపెట్టుకోవటం, తన చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవటం. కానీ మనం చరిత్రను మరిచిపోతూ, చరిత్రను విడిచిపెట్టేస్తూ భవిష్యత్తు గురించి కూడా కలల్లోనే బ్రతికేస్తున్నాం. కాదు, మన చరిత్రని కాపాడుకోవాలి, మన చరిత్రని అనునిత్యం తలుచుకుంటూ ఉండాలి. మన చరిత్ర ద్వారా మనం నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబిస్తూ భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి. ఆ భవిష్యత్తు నిర్మాణం సుదృఢంగా, సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మన దేశపు వారసత్వ సంపదలన్నింటినీ మనం కాపాడుకోవాలి. అదే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇక ఆ తర్వాతది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ అయోధ్య. అయోధ్య రామాలయం అనేది ఈరోజు పుట్టింది కాదు, 500 ఏళ్ల నాటి కళ. ఎందుకంటే 500 ఏళ్ల క్రితం ఒక ఉన్మాది దాన్ని కూల్చేసి అక్కడ మసీదును కట్టుకోవటం జరిగింది. అటువంటిది న్యాయ పోరాటం ద్వారా, అందరితో సంప్రదింపులు జరపటం ద్వారా ఈ రోజున భారతీయ జనతా పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత ఆ రామ్ మందిర కళని నెరవేర్చడం జరిగింది, నిజం చేయటం జరిగింది. మూడవది కంటిన్యూ ద ప్రిజర్వేషన్ అండ్ స్టడీ ఆఫ్ భారతీయ మాన్యుస్క్రిప్ట్స్. భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ తాళపత్ర గ్రంథాలని చదవటము, లేకపోతే వాటిని అధ్యయనం చేయడంతో పాటు, పరిశోధన చేయడంతో పాటు వాటిని పరిరక్షించడానికి కూడా ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రొటెక్ట్ చేస్తామని చెప్తున్నారు కూడా. ఎందుకంటే మన ఋషులు రాసిన అనేక తాళపత్ర గ్రంథాలు, లేకపోతే అందులో నిక్షిప్తం చేసిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికీ తరగని విజ్ఞాన గనులు. మరి ఆ గనులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ముమ్మాటికి మనది, మనం ఎన్నుకుంటున్న ప్రభుత్వాలది. అందుకే ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతను ఆయన గుర్తెరిగి దీని విషయంలో కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక ఎస్టాబ్లిషింగ్ భారతీయ సంస్కృతి కోష్. ఎందుకంటే భారతదేశం అంటేనే, భారతదేశానికి మూలం ఏంటంటేనే సంస్కృతి, సంప్రదాయాలు. ఆ సంస్కృతం ఆధారంగానే మనకి నిర్మితమైంది. కాబట్టి భారతదేశపు సంస్కృత భాషని కావచ్చు, లేకపోతే సాంస్కృతిక పరంపరని కావచ్చు, వీటన్నిటిని కాపాడుకోవటం కోసం ప్రభుత్వం నుంచి ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఇక తర్వాతది ఎక్స్పెడిటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుగయుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం. అంటే గతం నుంచి ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఆర్టిఫాక్ట్స్ కావచ్చు, ఎడిక్ట్స్ కావచ్చు, ఇతర స్క్రిప్చర్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మ్యూజియంలో పొందుపరిచి భవిష్యత్ తరాలకి, భావి తరాలకి సనాతన ధర్మానికి సంబంధించిన అవశేషాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని, వారందరికీ అందచేయాలని వారు సంకల్పించారు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్న అనేక రకాలైన ఆధారాలని విదేశీయుల దాడులు కావచ్చు, లేకపోతే స్వదేశీయుల సంకుచిత స్వభావం చేత కావచ్చు నాశనం చేయటం జరిగింది. భవిష్యత్తుకి అటువంటి కష్టం కలగకూడదని, మన ధర్మం యొక్క విలువలు తెలియాలని, మన ధర్మం యొక్క ఔన్నత్యం తెలియాలని ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. డెవలపింగ్ లీగల్ స్టాండర్డ్స్ ఫర్ కల్చరల్ ఐపీ ప్రొటెక్షన్. ఈ సాంస్కృతిక రక్షణ కోసం విపో కావచ్చు, యునెస్కో కావచ్చు, ఇటువంటి సంస్థలన్నిటితో కలిసి భారతదేశంలో ఉన్న వారసత్వ సంపదలు ఏవైతే ఉన్నాయో, చారిత్రక సంపదలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క రక్షణ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్లేటింగ్ భారతీయ లిటరరీ వర్క్స్ ఇంటూ ఫారిన్ వర్క్స్.
నిజమే. భారతదేశంలో ఉన్న విస్తృతమైన ఆధ్యాత్మిక సాహిత్యం ఏదైతే ఉందో, నిజానికి ఆధ్యాత్మికత అని మనం అనుకుంటున్నాం, కానీ ఆధ్యాత్మికతతో పాటే దానిలో మానసికమైన, సాంకేతికమైన, సామాజికమైన అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమా చేసి ప్రపంచ భాషలన్నిటికీ కూడా మన సనాతన ధర్మం చేరేలాగా చేయటమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఇంటర్నేషనల్ కాంక్లేవ్ ఆన్ భారతీయ నాలెడ్జ్ ట్రెడిషన్స్. భారతదేశం యొక్క వారసత్వం కావచ్చు, లేకపోతే భారతదేశం యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానం విషయంలో కావచ్చు, ప్రపంచ స్థాయి సదస్సులు పెట్టి ప్రతి ఒక్కళ్ళు దానిలో వీటి మీద చర్చలు చేసి ఆ జ్ఞానాన్ని మరింత మంది తెలుసుకుని మరింత మందికి చేరేలాగా చేయాలన్నదే ఈ కాంక్లేవ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. డెవలపింగ్ ఏఎస్ఐ మాన్యుమెంట్స్. ఇందులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఏవైతే మన కట్టడాలు ఉన్నాయో, పురాతన కట్టడాలు, వాటన్నిటిని కూడా కాపాడటం మాత్రమే కాదు, వాటిని అభివృద్ధి చేయటం కూడా, అంటే భవిష్యత్తులో కూడా వాటికి ఎటువంటి రక్షణపరమైన ఇబ్బందులు రాకుండా అవన్నీ సేఫ్గా ఉండేలాగా చూడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చాలా ముఖ్యమైనది స్ట్రెంథెన్ స్వదేశ్ దర్శన్ ప్రోగ్రామ్. ఎందుకంటే విదేశాల నుంచి చాలామంది భారతీయులు మన దగ్గరికి వచ్చి మన దేశాన్ని చూడాలని, మన దేశం యొక్క గౌరవాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం మాత్రం ముందు మన దేశాన్ని చూడకుండా ప్రపంచ దేశాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. మాల్దీవ్స్ అని, బాలి అని, లేకపోతే ఇంకో ఐలాండ్స్ అని చెప్పేసి వెళుతున్నాం. కాదు, భారతదేశంలో చూడాల్సిన ప్రదేశాలు, చూడదగ్గ ప్రదేశాలు, ఖచ్చితంగా చూడాల్సినవి అనేకం ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ప్రజలందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. దానిలో భాగంగానే లక్షద్వీపుల గురించి మొన్న చేసిన ఒక చిన్న పని ఎంత మార్పు తెచ్చిందో మీ అందరు చూశారు. మారిషస్ లాంటి దేశానికి దిమ్మ తిరిగిపోయింది. ఒక్క లక్షద్వీపులే కాదు, అలాంటి ప్రదేశాలు భారతదేశంలో లక్షలు ఉన్నాయి. డెవలపింగ్ థీమాటిక్ సర్క్యూట్స్ ఫర్ ప్రమోటింగ్ కల్చరల్ ఎక్స్పీరియన్స్. ఇందాక చెప్పా కదా, భారతదేశంలో లక్షద్వీపులు మాత్రమే కాదు, అలాంటి లక్షల ప్రాంతాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి ఆ ప్రదేశాలన్నిటి గురించి ప్రపంచానికి తెలియజెప్తూ, ప్రపంచ పర్యాటకాన్ని ఇక్కడికి ఆహ్వానిస్తూ, భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకి తెలిసేలాగా చేయాలనుకుంటున్నారు. ఇక అన్నిటికంటే ఆఖరిది ప్రమోటింగ్ వెడ్ ఇండియా. అంటే భారతదేశానికి అత్యంత మూలమైంది, కీలకమైనది ఏదన్నా ఉంది అంటే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థకి మూలం ఏంటి అంటే వివాహ వ్యవస్థ. కాబట్టి భారతదేశపు యొక్క వివాహ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలన్నీ తెలుసుకోవాలని, ఎలా అయితే మన భారతదేశంలోంచి చాలామంది మన సంస్కృతి సంప్రదాయం గురించి తెలియక విదేశాల్లో వివాహాలు చేసుకోవటం కోసం వెళుతూ ఉన్నారో, అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతదేశం వచ్చి వివాహం చేసుకోండి, భారతదేశం యొక్క కుటుంబ విలువల గురించి తెలుసుకోండి అని చెప్తూ ఇటువంటి పథకాన్ని కూడా పెట్టారు. మరి ఈ రకంగా భారతదేశంలో ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇటువంటి మేనిఫెస్టో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకే మళ్ళీ మళ్ళీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అందుకే ఔర్ ఎక్ బార్ మోదీకి సర్కార్, బార్ బార్ భారతీయ జనతా పార్టీకి సర్కార్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.